గౌరవనీయులు నేటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ గారు, నేటి ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన 4 రోజుల్లో తన సొంత జిల్లా నల్గొండ జిల్లా పర్యటన ముగించుకొని మళ్ళీ ఇంకొక జిల్లాకు వచ్చిర్రంటే అది మెదక్ జిల్లాకే వచ్చిర్రు గౌరవనీయులు రామచంద్రరావు గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు. ఎందుకు రామచంద్రరావు గారికి మెదక్ ఏం సంబంధం ఉంది? తన సొంత జిల్లా తర్వాతనే మెదక్ ఎందుకు వచ్చిర్రు అనేది ముంగట చెప్తా గానీ, అదే రకంగా వేదికను అలంకరించిన పెద్దలు శాసనమండలి సభ్యులు గౌరవనీయులు అంజిరెడ్డి గారు, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సోదరుడు బైరి శంకర్ ముదిరాజ్ గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి గారు, మాజీ మెదక్ జిల్లా అధ్యక్షుడు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణిత గారు, ఎడ్ల రమేష్ గారు, సోదరుడు యువకుడు ఉత్సాహవంతుడు విద్యార్థి నాయకుడి నుంచి రాష్ట్ర యువమోర్చా అధ్యక్షునిగా ఎదిగినటువంటి మిత్రుడు మహేందర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మొన్న జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 2018లో నారాయణఖేడ్ నుంచి పోటీ చేసినటువంటి మిత్రుడు సంగప్ప గారు, నందారెడ్డి గారు, చిన్న రమేష్ గారు, రాగి రాములు గారు, పెద్ద రమేష్ గారు, సహచర న్యాయవాది, మెదక్కి రైలు కావాలని 17 కిలోమీటర్ల రైలుని 17 ఏళ్లకోలే ఇందిరమ్మ ఇస్తా అని చెప్పిన 1980 నుంచి ఆఖరికి 2022 కిషన్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసేదాకా మెదక్ రైలు సాధన కోసం కొట్లాడినటువంటి మిత్రుడు సుభాష్ గౌడ్ గారు, సుధాకర్ గారు, మెదక్ మున్సిపల్ అధ్యక్షుడు సోదరుడు నాయని ప్రసాద్ గారు, యువమోర్చా అధ్యక్షుడు మిత్రుడు సతీష్ గారు, శివ గారు, జనరల్ సెక్రటరీలు ఎమ్మెల్యే రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, సీనియర్ నాయకులు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణ ముదిరాజ్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి పెద్దలు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నాయకులుగా గెలుస్తాం. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఆకలి అవుతుందా? మంచి భోజనం ఉందన్న మీటింగ్ అయిపోయినాక నాకు తెలుసు 2:30 అయిపోయిందంటే ఆకలి అవుతుంది, అందుకనే కొంచెం మెత్తగా అయినట్టున్నారు. భోజనం కూడా రెడీ అయింది. నా తర్వాత ముఖ్య అతిథి గారు మాట్లాడతారు ఇంకొక అర్ధగంట సేపు, అందుకని గట్టిగా చెప్పాలి. పార్లమెంటు నుంచి రఘునందన్ రావు గారు ఒక మాట ఎన్నికల సందర్భంగా చెప్పారు, నన్ను గెలిపియండి, రఘునందన్ రావు అని నన్ను మీరు పార్లమెంటుకు పంపిస్తే భవిష్యత్తులో మీ ఎన్నికలలో పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మెదక్ జిల్లాలో ఎవరు గెలుస్తారంటే ఎవరు గెలుస్తారు? ఏందో సపోర్ట్ చేస్తలేరు, వెనకాల ఉన్నారు. రామాయంపేట శంకర్ నిద్రపోతున్నావు తమ్మి. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇవి సాధించాలంటే ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. రఘునందన్ రావు మెదక్ ఎంపీకి పోటీ చేసినప్పుడు చాలా మంది ఎక్కిరిచ్చారు. 6 టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఒక ఆయన కాంగ్రెస్ ఆయన ఉన్నాడు. ఈ మెదక్ అంటేనే టీఆర్ఎస్కు పుట్టి నీళ్లు మెట్టి నీళ్లు, వాళ్ళకి అత్తగారి ఇల్లు, వాళ్ళకి ఈ ఇల్లు, గీడెట్లా గెలుస్తుంది బీజేపీ అన్నారు. నేను అప్పుడే చెప్పిన, మన కార్యకర్తల బలం చూస్తే ఆ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎవరు పనిచేయరు, వాళ్ళందరికంటే గొప్పగా పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 100కి 100% మెదక్ పార్లమెంటు మనం గెలుస్తామని చెప్పిన. మీ నా పార్టీ అందరి కష్టం. చివరికి మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు 2 సార్లు మన పార్లమెంటుకు వచ్చి ఇచ్చినటువంటి ఆశీస్సులతోటి అభినవ సర్దార్ పటేల్, అమిత్ షా గారు 2 దశాబ్దాల తర్వాత సిద్దిపేట గడ్డ మీదకి వచ్చి కాషాయం జెండాను ఎగిరేయమని అడిగితే సిద్దిపేట ఎమ్మెల్యేకి ఎప్పటికీ 1,00,000 మెజార్టీ వస్తుందని రాష్ట్రంలో 2,000 మెజార్టీకి తగ్గించారు. గట్ల మెదక్ పార్లమెంటు ఎవరు గెలిచిర్రు? ఎవరు గెలిచిర్రు? భారతీయ జనతా పార్టీ గెలిచింది. నన్ను గెలిపించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వచ్చినటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో శాసన మండలికి జరుగుతున్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నేను చాలా సందర్భాల్లో మిమ్మల్ని మెదక్ ప్రజల్ని అదే రకంగా మన ఓటర్లందరినీ రిక్వెస్ట్ చేసిన. నేను ఒక్కరిని అయినా చాలా మంది ఎక్కిరిస్తున్నారు, నా కుడి పక్కల ఒకరు ఎడమ పక్కల ఒకరు 2 ఎమ్మెల్సీల్ని గెలిపించి పంపుండ్రి అంటే మొత్తం 4 ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ 4 జిల్లాలలో తీసుకుంటే మనం మెదక్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎక్కువ ఓట్లేసి ఇటు అంజిరెడ్డి గారిని
అటు మల్క కొమరయ్య గారిని ఇద్దరిని కూడా శాసన మండలికి పంపించడం లోపల మీ కష్టం మేము ఏ రోజు కూడా మర్చిపోలేము. ఇకపోతే రామచంద్రరావు గారు నల్గొండ తర్వాత మెదక్ ఎందుకు వచ్చారు? చిన్నప్పటి నుంచి రామచంద్రరావు గారికి ఈ జిల్లాతో అనుబంధం ఎక్కువగా. సిద్దిపేటకి చిన్నప్పుడే విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ బంధువులందరూ కూడా సిద్దిపేటలో, నర్సాపూర్లో, గజ్వేల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన సందర్భంలో ప్రతి దసరా సెలవుల్లో, ప్రతి ఎండాకాలం సెలవుల్లో ఆడుకోవడానికి ఎక్కడికైనా పట్నం విడిచిపెట్టి పల్లెటూరుకి రావాలంటే రామచంద్రరావు గారు వచ్చేది సిద్దిపేటకి, గజ్వేల్కి, నర్సాపూర్కి వచ్చేది. అట్లా రామచంద్రరావు గారికి ఈ జిల్లాతోటి విడదీయనటువంటి ఒక అనుబంధం ఉంది. కాబట్టి తన సొంత జిల్లా నల్గొండ జిల్లా తర్వాత రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షునిగా ఆప్ట్ చేసుకున్నటువంటి జిల్లా మెదక్ జిల్లా. అంతేకాకుండా వారు అధ్యక్షులు అయిన తర్వాత ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీలో రకరకాలైనటువంటి గుసగుసలు వినబడుతున్నటువంటి సందర్భం లోపల రామచంద్రరావు గారి నాయకత్వంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ తో సహా 6 కౌన్సిలర్లు భారతీయ జనతా పార్టీలో చేరడం కూడా ఇదే పాత మెదక్ జిల్లా ప్రస్తుత సిద్దిపేట జిల్లా నుంచి ప్రారంభమైంది. అంతేకాదు రామచంద్రరావు గారు సీనియర్ న్యాయవాది. ఈ జిల్లాతోటి ఇందాక ఎమ్మెల్యేని మాట్లాడినా, మా గడ్డం శ్రీనివాస్ గారు మాట్లాడినా కేసు గురించి మాట్లాడేందుకు ఇబ్బంది పడ్డారు. పేర్లు చెప్తేమని అయితేమని భయపట్టిర్రు. కానీ నేను వకీల్నే కాబట్టి ఏం కాదు కాబట్టి ఉన్నట్టే చెప్పుకోవాలి. 1993లో పొద్దున 5 గంటల ప్రాంతాల్లో దారిన పోతున్నటువంటి ఖైరుద్దీన్ అనేటువంటి ఒక మైనార్టీ సోదరుని మీద ఎవరో పెట్రోల్ పోసి తగలబెడితే దానికి భారతీయ జనతా పార్టీ నాయకులకి సంబంధం లేనటువంటి వ్యక్తులకి కేసులు అంటగట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ రోజు ఇన్వెస్టిగేషన్ నడిపించారు. అయినా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సాటిస్ఫై కాక ఈ కేసు ఈడొద్దు, దీన్ని సిబిఐకి ఇద్దామని చెప్పి సిబిఐకి ఇచ్చి మెదక్లో, బీజేపీలో ఎవరెవరు ఆర్ఎస్ఎస్ లో సంఘంలో బాధ్యతలుండి యాక్టివ్ గా తిరుగుతున్నారో వాళ్ళందరి మీద కేసు పెట్టారని సిబిఐకి ఇచ్చి కేసు పెడితే ఆ కేసులో తను స్వయంగా అడ్వకేట్ గా ఉండి సంగారెడ్డి మెదక్ కోర్టులకు వచ్చి ఆ కోర్టులో ఆ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా నిర్దోషులుగా ప్రకటించేదాకా ఈ జిల్లా కోర్టులన్నీ తిరిగినటువంటి నాయకుడు గౌరవనీయులు రామచంద్రరావు గారు. సో కార్యకర్తకి ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఎవరైనా పోలీస్ స్టేషన్లో పడ్డారు, ఇడిపచ్చికొచ్చేందుకు మా నాయకుడు ఉన్నాడనే ఒక భరోసా ఉంటే ఏదైనా చేయగలుగుతామనేది అనేక సందర్భాల లోపల నిరూపించారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇందాక మహేందర్ చెప్పిండు, మిత్రుడు యువ మోర్చా అధ్యక్షుడు, మేము కొట్లాడుతా ఉన్నాం ఉద్యోగాల కోసం, ఇతరత్ర అంశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతా ఉన్నాం. మా ధైర్యం అంతా కూడా మా వకీల్ సభలు, మా నాయకులే అని చెప్తా ఉన్నాడు మహేందర్. అట్లా కార్యకర్త కష్టం వచ్చిందంటే ఖచ్చితంగా నిలబడేటువంటి పార్టీ నాయకత్వం ఒక భారతీయ జనతా పార్టీలోనే ఉంటది తప్ప వేరే పార్టీలలో ఉండదు. రాత్రి 9 కాగానే ఫోన్లు బంద్ చేసుకోవడం, పొద్దుగాల 10 అయితే ఫోన్లు ఎత్తకపోవడం ఇట్లా ఉండదు. కార్యకర్త కష్టం వచ్చిందంటే అర్ధరాత్రి అయినా వచ్చి నిలబడతాం, మేము ఏ హోదాలో ఉన్నాం, ఏం పని చేస్తున్నాం అనేది మరిచిపోయి కార్యకర్త కష్టమే మా కష్టంగా వచ్చి నిలబడేటువంటి నాయకులు ఈ వేదిక మీద దాదాపు అందరూ ఉన్నారు. కొందరికి అవకాశాలు వచ్చినాయి, ఇంకొందరికి భవిష్యత్తులో అవకాశాలు వస్తాయి. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనం. చాలా మంది అడిగి కూర్చున్న మాకంటే బాగా మాట్లాడతారు, మైక్ ఇస్తే మాకంటే గొప్పగా విషయాల మీద అవగాహన వాళ్ళు ఉన్నారు. వేదిక మీద కూడా చాలా మంది మాకంటే బాగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మాకు తెలుసు మీకు అందరికి ఆకలి అవుతుందని, అందరికి అందుకనే చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా మాట్లాడే అవకాశం కొద్ది మందికే ఇచ్చినందుకు మన్నించాలని వేదిక మీద ఉన్న వాళ్ళకి, వేదిక ముందు ఉన్నటువంటి మండలాధ్యక్షులందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. నేను చాలా సందర్భాల్లో ఒకటే మాట చెప్తా. చాలా మంది కార్యకర్తలు అంటారు, అన్న గెలుస్తామంటావా? ఏమంటారు? గెలుస్తామంటావా? ఆయన 100 కిలోలు ఉన్నాడు, నా ఎదురుగా పోటీ చేస్తే ఆయన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి, ఆయన దగ్గర పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, ఆయన వెనకాల 100 మంది గూండాలు వస్తారు, నేనేమో ఒక్కనే ఉన్న చిట్కనే లెక్క, గెలుస్తా అంటావా అని చాలా మందికి డౌట్ వస్తుంది. గెలుస్తానా అంటే గెలవవు, ఇక నువ్వు జీవితంలో కూడా గెలవవు. నేనే గెలుస్తా అంటే గెలుస్తావు. ఏం చెప్పాలి? నేనే గెలుస్తా. అరే మా ఊర్లే నేను తప్ప ఇంకెవరు సర్పంచ్ కాడు, నేనే అవుతా. ఇక ఇది నా దమ్ము, ఇది నా బలం, ఇది నా బలగం అని చెప్తే బరాబర్ మీరే అవుతారు. అయితేనంటవా రగన ఎదురుగా ఉన్నాడు కోటి పెడతాడట, వాడు కోటి పెట్టాను కాక 10 కోట్లు పెట్టాను కాక. పొద్దున్న లేస్తే కార్యకర్తల కష్టంలో పాలు పంచుకునేటోళ్ళం,
గరీబ్ వాళ్ళకి బువ్వకి మొన్ననే 3 కిలోల బియ్యం ఇచ్చిరు. మూడు మాసాల రేషన్ బియ్యాన్ని ఒక్కొక్కరికి 6 కిలోలు జూన్ జూలై ఆగస్ట్ 3 మాసాలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం పేద ప్రజలందరికీ ఇచ్చినటువంటి పార్టీ మన నాయకుడు నరేంద్ర మోడీ గారి పార్టీ. రాష్ట్ర ప్రభుత్వం కిలో ఇచ్చింది, దానికి మేము సన్నాలు ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఏమిత్తురు? పేరుకు సన్నాలు, పెట్టేటి సున్నాలు. రైతులకి సన్న బియ్యాలకి బోనస్ ఇస్తాం, సన్నట్లకి బోనస్ ఇస్తామని చెప్పారు. ఏం చేసిరో మీకు అందరికీ తెలుసు. నిన్నొచ్చి చౌరస్తాల మీటింగ్ పెట్టిరు, మస్తు మాట్లాడిపోయారు. ఏది పడితే అది మాట్లాడిరు. నోరున్నది కదా, అధికారం ఉన్నది కదా, మేము చెప్పిందే పేపర్లు రాస్తారు కదా, మా దగ్గర అంగబలం అర్థబలం ఉందని రకరకాల వ్యక్తులు రకరకాల మాట్లాడిపోయినరు. ఏం మాట్లాడిరు వాళ్ళు? మోడీ గారు మతం పేరు మీద రాజకీయం చేస్తున్నారు అని చెప్పారు. ఎవరు చేస్తున్నారు? మనం చేస్తున్నామా? ఈ దేశంలో మతం పేరు మీద ఓట్లు అడిగిన పార్టీ, మతం పేరు మీద ఈ దేశ ప్రజల్ని విభజించిన పార్టీ అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు. అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు ఈ దేశం లోపల. ఆఖరికి దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. షాబాను అనేటువంటి ఒక మహిళ, నా భర్త నన్ను వదిలేసిండు, నాకు 3 బిడ్డలు ఉన్నారు, భర్త వదిలేస్తే భరణం ఇవ్వాలని మున్సిపల్ కోర్టు దగ్గరికి వెళ్ళి మొదలుకొని సుప్రీంకోర్టు దగ్గర కొట్లాడి ముస్లిం మహిళలకు కూడా భరణం ఇవ్వాలని కేసుని షాబాను గెలిస్తే నో సుప్రీంకోర్టు చెప్తే మేము వినం, మాకు ముస్లిం మత పెద్దలు చెప్తున్నారు భరణం ఇచ్చుడు కుదరదని ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముస్లిం ఆడబిడ్డలకు అన్యాయం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మత రాజకీయాలు ఈ దేశంలో మొదలుపెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చి మెదక్ గడ్డ మీదకి వచ్చి మా మెతుకు సీమకు వచ్చి నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తారు. అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు మీ పార్టీ నాయకులే చెప్తారు మేము ఒక బీసీకి ఇచ్చినాం. ఏమిచ్చిరాను? బీసీకి పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చినాం, మేము చాలా చేసినాం అని చెప్తున్నారు. అయ్యా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సూటిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఇదే మెదక్ గడ్డ నుంచి 24 గంటల్లో, నువ్వు వచ్చిపోయిన 24 గంటల్లో ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నా. చాతనైతే అన్న జర విని సాయంత్రం దీనికి సమాధానం చెప్పాలి. మీ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏం చెప్పిండంటే, కులగణన మేము ఎందుకు చేస్తున్నాం తెలంగాణలో అంటే ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలని చెప్పిండు. ఏం చెప్పిండు? జర గట్టిగా చెప్పుర్రి. ఎవరు ఎంతుంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలి. ఏంటి? ఎంపీటీసీలు ఇస్తాం, సర్పంచులు ఇస్తాం, వార్డు మెంబర్లు ఇస్తాం, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇస్తాం. గివి కావు మహేష్ కుమార్ గౌడ్ గారు. జనగణన చేసినామని చెప్తున్నారు కదా, జనాభాలో సగం బీసీ బిడ్డలు ఉన్నారని చెప్తున్నారు కదా. అయ్యా పోయి నువ్వు అడగాల్సింది మమ్మల్ని కాదు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి, అయ్యా ముఖ్యమంత్రి గారు మన కేబినెట్ లో, రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో ఇయ్యాలకి ముఖ్యమంత్రితో కలిస్తే 15 మంది ఉన్నారు మంత్రులు. ఎంతమంది ఉన్నారు? 15 మంది ఉన్నారు మంత్రులు. ఎన్ని ఉండాలి? ఎవరికి ఎన్ని ఉంటే వాళ్ళకి అన్ని ఉండాలంటే ఎన్ని ఉండాలి? బీసీలకి సగం కంటే ఒకటి ఎక్కువ ఉండాలి. అంటే ఎన్ని ఉండాలి? 8 ఉండాలి. 15 ఇట్లా సగం ఎంత అవుతుంది? 7.5 అవుతుంది. 7.5 కంటే ఒకటి ఎక్కువ ఉండాలంటే 8 ఉండాలి. ఎన్ని ఇచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు? 2 ఇచ్చిర్రు. రఘునందన్ అంటే రోజు తిడుతుండని మొన్న 3 పిలిచితే అందులో ఒక ఆయనకి ఇచ్చిర్రు. మొత్తం ఎన్నైనా ఇప్పుడు 15 ఇట్లో మహేష్ కుమార్ గౌడ్ గారు మీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నేను జవదాటా అని చెప్పి మీ ముఖ్యమంత్రి చెప్తాడు, రేవంత్ రెడ్డి చెప్తాడు. ఒకవేళ అదే నిజమైతే, రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడిన మాట కరెక్ట్ అయితే, మీరు చేసిన కులగణన రాహుల్ గాంధీ చెప్తేనే కులగణన చేసింది కరెక్ట్ అయితే, నువ్వు ఇవ్వాల్సింది ఎవరు ఎంతుంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే ముందు ఇవ్వాల్సింది 8 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి? ఇచ్చిందని ఇక దానికి మహేష్ కుమార్ గౌడ్ కూడా వచ్చి మనకు శుద్ధులు చెప్తే విందామా? మనం విందామా? నిన్న ముఖ్యమంత్రి ఢిల్లీలో చిట్ చాట్ చేసిండు. అది చిట్ చాట్ కాదు, చీటింగ్ చాట్. అది ఏమంటాడు ఆయన? నేను బరాబరి 42% ఇస్తా బీసీలకు అంటాడు. యాడికి వెళ్ళి ఇస్తావన్నా? మా దగ్గర ఒక ప్లాన్ ఉందంట. ఏం ప్లాన్ ఉంది అన్న? జర చెప్పు, జనానికి చెప్పు. నువ్వు ఇట్లా అనగానే అట్లా ఎవరో ఒకరు కోర్టుకోతారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లని బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుంది అని అడుగుతారు. ఎందుకంటే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తాం.
గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అని చెప్పినటువంటి మహనీయుడు గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. విందామా వద్దా? అంబేద్కర్ మాటను గౌరవించాలా వద్దా? కాంగ్రెస్ వాళ్ళు ఎర్ర పుస్తకం జేబులో పెట్టుకొని వస్తారు పార్లమెంట్కి ఎంపీలు. ఏంటిది అదంటే ఏంటిది రాజ్యాంగం అని చెప్తారు. ఆఖరికి ఒకరోజు నాలాగనే తిక్క ఉట్టి మా ఎంపీలలో ఒక ఎంపీ గారు గౌరవనీయులు అనురాగ్ ఠాకూర్ అనేటువంటి ఒక ఎంపీ లేచి అడిగిండు, अरे जेब में रख के आने का नहीं है, उसमें कितना पेज है, कौन सा पेज में क्या लिखा कभी पढ़ा అంటే అందరు ఇట్లా పక్కలకు తిరిగి చూసుకున్నారు తప్ప రాజ్యాంగంలో ఏం రాసిందో వాళ్ళకి తెలియదు. రాహుల్ గాంధీ ఇచ్చిన పుస్తకం ఈ జేబులో పెట్టుకొని వస్తున్నారు. ఒకవేళ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మతపరమైనటువంటి రిజర్వేషన్లని అంబేద్కర్ గారు వ్యతిరేకించారు కాబట్టి మీరు పంపించినటువంటి ఢిల్లీకి పంపించిన బిల్లులో 10% బీసీ కోటాను కట్ చేసి మైనార్టీలకు ఎట్లా ఇచ్చిర్రు, ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చిరో ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. అందుకనే నేను అంటున్నా, చిట్ చాట్ల పేరు మీద మీరు చేసేటి చిట్లు చాట్లు కావు, చీటింగ్ చేస్తున్నారు మీరు జనాన్ని. అరే నువ్వు ఇచ్చేదేంది? సర్పంచులు ఎంపీటీసీలు, నేను ఇందాక మా రాజు చెప్పిండు శంకరంపేట ప్రెసిడెంట్, మోసేతిలో బలం ఉంటే మొండి కొరలు కూడా తెగుతుంది. ఊర్లో పిల్లగానికి మంచి పేరుంటే ఆయననే సర్పంచ్ గెలుతాడు. నువ్వు ఇచ్చే రిజర్వేషన్ ఏంది? మస్తు మంది ఎట్లా గెలిచి వచ్చిర్రు. కాబట్టి బీసీ రిజర్వేషన్ని మేము లోకల్ బాడీలలో ఇస్తాము, వార్డు మెంబర్లకు ఇస్తాము, సర్పంచ్లకు ఇస్తాము. గిది కాదు, కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే మహేష్ కుమార్ గౌడ్ గారు మాతోటి కాదు మాట్లాడాల్సింది, నువ్వు పోయి నీ సచివాలయంలో ముఖ్యమంత్రి దగ్గరకు ఒప్పించి సగం కంటే ఒకటి ఎక్కువ బీసీలకు ఇప్పించి అప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడితే మేము చర్చకు వస్తాం, సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. మీ ప్రధానమంత్రులు, కాంగ్రెస్ ప్రధానమంత్రులు, ఈ దేశాన్ని పాలించినటువంటి అందరూ ప్రధానమంత్రులు కలిపితే ప్రపంచ అవార్డులు 5 రాలేదు. 5 రాలే మీకు. కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులకి అందరి కలిపితే ఈ దేశంలో 5 అవార్డులు రాలే, ప్రపంచ అవార్డులు. కానీ మా నాయకుడు, మేము గర్వంగా చెప్పుకునే నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు, నాటి నరేంద్రుడు నా దేశాన్ని విశ్వగురువు చేస్తా అంటే ఈ నరేంద్రుడు నా దేశాన్ని విశ్వగురుపై నిలిపినటువంటి ఈ నరేంద్రుని నాయకత్వంలో ప్రపంచం నరేంద్ర మోడీ ముందు శిరస్సు వంచి 26 దేశాలు తమ దేశాల సర్వోన్నత పురస్కారాన్ని ఇచ్చి గౌరవించినటువంటి ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు. అంత గొప్ప నాయకుని నాయకత్వంలో ఎట్లుండాలి మనం? ఎట్లుండాలి? ఇట్లా నిద్ర వల్ల ఎట్లుండాలి? ఏమైంది మెదకోళ్ళకి? ఏమైంది? భోజనం క్యాన్సిల్, నో భోజనం. సో అందరు కూడా దయచేసి మీటింగ్ అయిపోయినాక ఎవరింటికి వాళ్ళు పోయి భోజనం చేయాలి. మంచి భోజనం పెడతాం, మంచి ఏసీఆర్లో కూర్చోబెడతామంటే ఇదేంది? దేనికోసం కొట్లాడుతున్నాం మనం? ఏం చెప్తుంది మన పార్టీ? ఏం చెప్తాం మనమంతా? ముందు నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్తాం. అంతేకాదు మేము ఏదైనా పని చేస్తే గరీబోని కోసమే చేస్తాం, అంత్యోదయ కోసమే చెప్తామని చెప్పి గర్వంగా చెప్పేటటువంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. అరే 1980లో ఇందిరమ్మ గెలిచి రైలు ఇవ్వకపోతే నరేంద్ర మోడీ గారు మెదక్కి రైల్వే స్టేషన్ పనులని పూర్తి చేయించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. గుమ్మడిదల రింగ్ రోడ్ దగ్గర నుంచి మొదలుకుంటే నర్సాపూర్కి వెళ్ళి మెదక్ దాకా నేషనల్ హైవే నెంబర్ 765 డీనిచ్చి ఈ రోడ్డు మీద ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చిన నాయకుడు ఎవరు? ఇప్పుడు ఈ రోడ్డుని మీరు నన్ను గెలిపించిన తర్వాత ఇటీవల నర్సాపూర్ ఫారెస్ట్ లో ప్రమాదాలు ఎక్కువ పెరుగుతున్నాయని చెప్పి గమనించి నేను గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు 765D అనేటువంటి ఈ రోడ్డుని 4 లైన్ల రోడ్డు చేసి డివైడర్ పెట్టాలని గెలిచిన ఏడాది లోపల కొట్లాడి మంత్రి గారితో ఎండార్సీ చేయించి ఇప్పుడు డిపిఆర్ ప్రిపేర్ చేపిస్తా ఉన్నాం. త్వరలోనే నర్సాపూర్ మీదకి వెళ్ళి వచ్చేటువంటి మెదక్ దాకా వచ్చే రోడ్డు 4 లైన్ రోడ్డుగా బరాబర్ మేము చేపించి చూపిస్తాం. నాకంటే ముందు మెదక్ ఎంపీ బీజేపీ వాళ్ళు లేకున్నా మెదక్ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా
765 డీజీ జాతీయ రహదారినిచ్చి 1600 కోట్లు ఇచ్చి మన రోడ్లను డెవలప్ చేసినటువంటి నాయకుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకని ఇవన్నీ పోయి ఏడ చెప్పాలి పంచాయతీల కాడ, గ్రామ పంచాయతీల కాడ చెప్పాలి. మనకి ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, ఎన్టీవీ, TV9, E9, A9, A9 మనది కాదు. మనది ఏంది మనది తుంపిర్ల బలం. మనది ఏం బలం? మనది ప్రతి పంచాయతీ కాడ పంచాయతీ పెట్టాలి, చెప్పాలి. మీ ఊర్లో పెట్టిన ప్రతి మొక్క మేమిచ్చినాం గర్వంగా చెప్పాలి. అవ్వ నీ ఇంటి ముంగటేసిన సీసీ రోడ్డు NREGS పథకం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పాలి. అవ్వ పొద్దుగా లేతే చెంబట్టుకొని చెరువుకోయేటువంటి దుస్థితిలోంచి మిమ్మల్ని కాపాడి మీ ఇంటి ముంగట కట్టిన బాత్రూమ్ నరేంద్ర మోడీ ఇచ్చిండు, ఇగో కాషాయం జెండా తెచ్చిందని చెప్పాలి. చెప్పరా? కాంగ్రెస్ వాడు ఉన్నప్పుడు బుగ్గ పోతే 6 నెలల దాకా బుగ్గ పెట్టకపోదురు. 2000, 3000 ఎల్ఈడి బుగ్గకుంటే 175 రూపాయలకి ఎల్ఈడి బుగ్గ ధరను తగ్గించి ఇలా ప్రతి పోలుకి ఎల్ఈడి బుగ్గలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఆఖరికి అవ్వ నీకు 3 పూటలు పువ్వ తినేందుకు పెడుతున్నా రూపాయి కిలో బియ్యం అంటావా, 2 రూపాయల కిలో బియ్యం అంటావా? దాంట్లో 6 కిలోలు ఒక్కొక్క మనిషికి ఇచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అరే కరెంట్ ఇత్తిమి, సిలిండర్ ఇత్తిమి, బాత్రూమ్ కట్టిత్తిమి, ఇంటి ముంగట కాలుష్యం రావద్దని చెట్లు పెడితిమి, చెట్టు మేక తినొద్దని ట్రీ గార్డ్ ఇత్తిమి, చెట్టుకు నీళ్లు పోయమని నెలకు 3500 మావటాయనకి ఇస్తిమి, రోడ్ల ప్రమాదాలు అవుతున్నాయని జాతీయ రహదారులు ఇస్తిమి, సీసీ రోడ్లు ఇస్తిమి. ఇంకా ప్రపంచమంతా కరోనా వస్తే భారతీయులకి శానిటైజర్ లేవు, మాస్కులు లేవు, ఆక్సిజన్ లేదు, ఎట్లా బతుకుతారో అని బనాయిస్తే వారి మా దేశానికి కాదు ప్రపంచంలో 150 దేశాలకి మా నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో టీకాలు ఇచ్చినటువంటి దేశం నా దేశం భారతదేశం మేము అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంటికి పోయినప్పుడు అడగాలి, అవ్వ కరోనా టీకా వేసుకున్నావా అని అడగాలి. ఏడికెళ్ళి వచ్చింది? మేమే ఇచ్చినాం. 1వ, 2వ, 3వ బూస్టర్ డోస్ కూడా మేమే ఇచ్చినాం. కాబట్టి దయచేసి ఒక్కసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని రోడ్లు ఇచ్చిరు కదా, ఇంకోటి కూడా చెప్పని మా అధ్యక్షుడు అడుగుతా ఉన్నాడు. నా పార్లమెంట్ కాకపోయినా మన గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు BHL చౌరాస్తా దగ్గర ఒక ఫ్లైఓవర్ని ఓపెన్ చేసేందుకు వచ్చినప్పుడు మెదక్ నుంచి అల్లాదుర్గం, వట్పల్లికి వెళ్ళి జహీరాబాద్కు పోయేటువంటి రోడ్డుని జాతీయ రహదారిగా మార్చమని నా పార్లమెంటు పరిధిలో రాకపోయినప్పటికీ కూడా ఈ జిల్లా పాత మెదక్ జిల్లా బాగుండాలని కోరుకున్నటువంటి వ్యక్తిని నేను. అందుకని దయించి అధ్యక్షుని పిలిచి అధ్యక్షుడు మాట్లాడే అన్ని మాటలు నేను మాట్లాడుతున్నాను, దయించి తిట్టుకోకుండ్రి. రేపటి నుంచి ఊర్లలోకి పోయి ఏం చేయాలి? ఏం చేయాలి? ఎలక్షన్లు వస్తాయా లేవో మనకు సంబంధం లేదు, రిజర్వేషన్ ఏమవుతుంది ఏం పోతుంది మనకు సంబంధం లేదు. ఎన్నికల నగారా మోగిస్తున్నాం మనం, అంతేనా? ఆయన ఢిల్లీలో చిట్చాట్ చేసి ఎలక్షన్లు వస్తాయో అని చెప్పిండు. అందుకని మన అధ్యక్షుడు గల్లీలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ గెలిపిస్తామని మాటిచ్చిపోయేందుకు వారి సొంత జిల్లా తర్వాత అధ్యక్షుడు అయిన తర్వాత మన జిల్లాకు వచ్చినటువంటి గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ నూతన రథసారథి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరొకసారి మా మెదక్ పార్లమెంట్ పక్షాన, మెదక్ జిల్లా ప్రజల పక్షాన, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఇక్కడికి వచ్చిరన్న వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోయినా సన్మానానికి 3 జిల్లా అధ్యక్షులకు అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటూ, ఇంత గొప్పగా ఇంత పెద్ద సంఖ్యలో హాజరై క్రమశిక్షణతో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఒక చిన్న సవరణ, భోజనం పెట్టాన భోజనం ఉన్నది, అందరం భోజనం చేసిన తర్వాతనే పోదాం. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ అన్నారా? ఇది కూడా అన్నారా? యాడున్నాం? తెలంగాణలో ఉన్నామా? ఇంకా నన్ను ఉన్నామా? ఈయన ఉన్నామా? రాముడు నడిచిన నేల మన తెలంగాణలో కూడా ఉందా? ఏందది? భద్రాచలం. కాబట్టి జర గట్టిగా చెప్పు. కరసేవకు పోయి మనోళ్ళు దెబ్బలు తిన్నారు ఈ జిల్లాకి వెళ్ళి, జర గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. నాకైతే సప్పుడు రామదాస్ చౌరస్తా దాకా పోయినట్టు అనిపిస్తలేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పురి. మెదక్లో ఉన్న 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఇందాక మా అంజన చెప్పిండు, ఒకవేళ రగన్న పార్లమెంట్లు ఉంటే నేను వచ్చి నిలబెడతాను. అందుకని ధైర్యంగా ఉండుర్రి, కొట్లాడుతాం. మా పని అయిపోయింది, మా ఎలక్షన్స్ అయిపోయినాయి.
అని చెప్పి మేము వాళ్ళ లేక అప్పుడప్పుడు నెలకోసారి కనబడతలేం. రోజు ఏడుంటున్నాం అంటే కార్యకర్తలనే ఉంటున్నాం. బరాబరి మీతోటే ఉంటాం. నెక్స్ట్ మీటింగ్ కి రామచంద్రన్ నెక్స్ట్ మీటింగ్ పిలిచినప్పుడు ఓ 10 మంది సర్పంచులు, ఓ 10 మంది ఎంపీటీసీలు ఒక్కొక్క మండలం నుంచి ఒక 10 మంది సర్పంచులు, ఓ 10 మంది ఎంపీటీసీలు, ఆఖరికి మెదక్ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఈ వేదిక మీద ఎవరు కూర్చోవాలి అన్న? ఈయన నాకు ఇష్టం లేదు ప్రెసిడెంట్, కాబట్టి నేను రాను మీటింగ్ కంటే కుదరదు. భారతీయ జనతా పార్టీ అంటే క్రమశిక్షణకి మారిపోయారు. పనిచేసేది కాషాయం జెండా కోసం. నరేంద్ర మోడీ గారు